కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 42% బీసీ రిజర్వేషన్లలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. హైకోర్టులో వాదనలు వినిపించడంతో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిందని, బీసీ రిజర్వేషన్ల అంశం తన పరిధిలో లేదని తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలనే తెలంగాణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. రిజర్వేషన్ల పెంపుపై సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరని తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నా ఏం చేయలేకపోయారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ మద్దతుంటుందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికకు 3 పేర్లను పంపించామని, పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత అభ్యర్థి పేరు ప్రకటించనున్నట్లు చిట్చాట్లో కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 42% బీసీ రిజర్వేషన్లలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. హైకోర్టులో వాదనలు వినిపించడంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, బీసీ రిజర్వేషన్ల అంశం తన పరిధిలో లేదని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, సంపత్, ఏదైతే 42% రిజర్వేషన్ సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చిందో దానికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాళ్ళ స్పందించారు. ఎందుకంటే గతంలో ఏదైతే 50% మించొద్దు అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి అది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి దాన్ని ఎత్తివేయడంలో కూడా కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా ఏదైతే 42% రిజర్వేషన్లు కేటాయించాలనేది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాని విషయంలో హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో వాదన వినిపించడంలో పూర్తిగా విఫలమైంది. ఏదైతే హైకోర్టు ప్రశ్నలు వేసిందో ఆ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. లాయర్లు కూడా ఏదైతే చెప్పారో ప్రభుత్వాన్ని అడిగి చెప్తామనే తీరులోనే ఉంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వము అమలు చేయడం చిత్తశుద్ధి లోపించింది. అదేవిధంగా వాదనలు వినిపించడం కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా ఈ ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఉందో అది కేంద్ర మంత్రి కానీ అదేవిధంగా రాష్ట్రపతి కానీ దానికి ఏం చేయలేదు. ఎందుకంటే న్యాయస్థానాలు దానికి ఏదైనా తుదిగా న్యాయస్థానాలకు ఉంటుంది కదా, న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశం అది రాష్ట్రపతి కానీ కేంద్ర మంత్రులు కానీ ఎలాంటి సంబంధం లేదు. దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అక్కడ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే కోర్టు ఇచ్చిందో దాంట్లో కూడా మేము మాకే న్యాయం చేసుకోలేకపోయాం కాబట్టి మేము కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏదైతే కోర్టుకి సంబంధించి ఉందో నిబంధనలు ఉన్నాయో దానికి అనుగుణంగానే వెళ్ళినప్పుడు మాత్రమే రిజర్వేషన్ అమలు ఉంటుంది. ఏదైతే ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది దానికి వెళ్ళడం మంచి పరిణామమే. అదేవిధంగా బీసీలకు న్యాయం జరగాలి. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్లకు పూర్తి మద్దతు ఇస్తున్నాము. రిజర్వేషన్ల కోసం ఏది కార్యక్రమం చేసినా బీజేపీ పూర్తి మద్దతు ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు. బీసీలకు న్యాయం జరగాలి. 42% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలంటూ దానికి మేము మద్దతు ఇస్తాం. కాకపోతే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విషయంలో ఏదైతే ఉన్నావో ఆ విషయాల్లో వాదించడంలో కానీ దానికి సంబంధించిన ఏదైతే తీసుకోవాల్సిన పరిణామాలు ఉన్నావో వాటికి సంబంధించిన సక్రమంగా అమలు చేసినప్పుడు మాత్రమే దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం పోయినప్పుడు మాత్రమే దానికి అమలు సాధ్యమవుతుంది. కానీ ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తప్ప ఇటు కేంద్ర మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిందలు వేయడమో అదేవిధంగా దానిపైన నెట్టడమో అది మంచి పరిణామం కాదు. కాబట్టి ఇది న్యాయస్థానాల పరిధిలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఏవైతే ఉన్నావో దానికి సంబంధించిన పరిణామాలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఈ మధ్య ఈ రోజు సాయంత్రం పార్లమెంట్ సమావేశం నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ పార్లమెంట్ సమావేశం నడుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించిన 3 పేర్లు పంపించాము. ఆ సమావేశం అనంతరము అనౌన్స్ చేసే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ కి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి 42% బీసీలకు రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కానీ ఇటు కోర్టులో వాదించడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఇప్పుడైనా సుప్రీంకోర్టు వెళ్ళడం స్వాగతిస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించి బీసీలకు న్యాయం చేయాలన్నది మా అంశం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించి బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చే విధంగా కృషి చేయాలి. కాబట్టి మాదైతే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తుందని చెప్తున్నారు సంపత్. ఓకే ఆర్కే, ముఖ్యంగా అంటే బీసీ రిజర్వేషన్ల అంశం నా పరిధిలో లేదు అనడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు?
ఏదైతే మేము బీజేపీ ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ఏదైతే చెప్పామో అది బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు. బీజేపీ ఇయ్యనప్పుడు మేమెందుకు దాంట్లోకి మేము ఎలా వస్తామో, ఏదైతే కాంగ్రెస్ అధికారంలో రావడానికి చెప్పింది కాబట్టి కాంగ్రెస్ దాని ప్రకారం కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో అదే పూజలో వాళ్ళే అమలు చేయాలి, వాళ్ళు పోరాటాలు చేయాలి, వారి దానికి అమలు చేసే ఏ విధంగా ఉందో దానికి ఉండదు. మేము వాళ్ళకి మద్దతు మాత్రమే ఇస్తాం తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము దానికి ఇస్తామని మేము ఏం చెప్పలేదు ఎన్నికల సమయంలో. కాబట్టి అది మా పరిధిలో లేదనేది కిషన్ రెడ్డి వాదన. ఎందుకంటే ఇటు కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్న 9వ షెడ్యూల్లో పెట్టాలన్నది అది రాష్ట్ర పరిధి. దానికి సంబంధించి ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం పోవాలని గతంలో ఏదైతే రామచంద్రరావు ఢిల్లీలో చెప్పినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రొసీజర్ ప్రకారం వెళ్ళినప్పుడు మాత్రమే 9th షెడ్యూల్లో చేర్చి దానికి సంబంధించిన ఏదైతే ప్రొసీజర్ ఉందో అది ప్రకటన చేసినప్పుడు మాత్రమే 42% రిజర్వేషన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రామచంద్రరావు గతంలోనే చేశారు. కాబట్టి ప్రొసీజర్ చేయాల్సిన పనులు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రొసీజర్ ఉందో 3 ఏదైతే ఉందో దాని ప్రకారం దాని ప్రకారం వెళ్ళినప్పుడు మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మన చూసినట్టే హైకోర్టులో ఇదే ప్రశ్నలు వేసింది. కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం సరైన నియమ నిబంధనలు పాటించడం లేదు. కాబట్టి ఆ నియమ నిబంధనల ప్రకారము ఏదైతే ప్రొసీజర్ ఉందో బీసీలకు రిజర్వేషన్ లో కుల ప్రతిపాదిక కాబట్టి రాజకీయంగా వారికి ఆర్థిక పరంగా ఎలాంటి అంశాలు ఉన్నావో ఆ అంశాలను కోర్టు ముందు కరెక్ట్ గా ప్రొసీజర్ చేసినప్పుడు మాత్రమే వారికి ఉంటుంది. కాబట్టి ఇది కేంద్ర మంత్రి కానీ లేకుంటే రాష్ట్రపతి విషయంలో ఇది వాళ్ళ పరిధిలో ఉండదు. కాబట్టి ఇది కేంద్ర పరిధిలోనూ అదే విధంగా న్యాయస్థానాలు వాటిని అడ్డుకుంటున్నాయి. ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినప్పుడు సుప్రీంకోర్టు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా వాటిని కొట్టేసినట్టు ఆయన చెప్పాడు, వ్యాఖ్యానించారు. కాబట్టి ఇది ఒకవేళ ప్రభుత్వాలు కరెక్ట్ గా అమలు చేయకపోతే ప్రొసీజర్ ప్రకారం పోకపోతే కోర్టులు కొట్టేస్తున్నాయి. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేసినప్పుడు కూడా దాని పరిధిలో ఉండదు. కాబట్టి కేంద్ర మంత్రిగా మేము ఏం చేయలేము, రాష్ట్రపతి కూడా దీనికి ఏం చేయలేమని కిషన్ రెడ్డి వాదన కనిపిస్తుంది. సంపత్. ఓకే ఆర్కే, ఇప్పుడు ప్రధానంగా అంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని కూడా తను స్వాగతిస్తున్నట్లు అంటున్నారు. అయితే ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం ఉందా? అదే ఏదైతే సుప్రీంకోర్టుకు పోవడదని స్వాగతిస్తున్నామో సుప్రీంకోర్టులో అయినా ఇప్పుడు ఏదైతే హైకోర్టులో వాదన వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ఏదైతే హైకోర్టు ఇక్కడ లేవనెత్తిన ప్రశ్నలు ఉన్నావో ఆ ప్రశ్నలకు అక్కడ సమాధానం ఉండాలి, గట్టిగా బలంగా వాదన వినిపించాలి. ఎందుకంటే గతంలో ఏదైతే 50% రిజర్వేషన్ దాటొద్దు అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాప్ పెట్టింది. ఆ క్యాప్ ను తొలగించడం కానీ దానికి వ్యతిరేకంగా వాదించడంలో కానీ పూర్తిగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ లో ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాటిని తీసివేయడంలో విఫలమైంది. కాబట్టి అదే విధంగా ఇప్పుడు హైకోర్టులో కూడా రిజర్వేషన్ల అమలు దాన్ని ఎత్తివేయడంలో దానికి వాదనలు వినిపించడంలో ఇప్పుడు కూడా విఫలమైంది. కాబట్టి అలాంటి పొరపాట్లు జరగకుండా కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం న్యాయమూర్తుల సలహాలతో పాటు అదేవిధంగా ఏదైతే పార్టీలను ఏదైతే ఇప్పుడు బీసీలో పార్టీ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం పోయినప్పుడు అందరూ సహకరిస్తారు. కాబట్టి ఆ కోర్టులో సుప్రీం కోర్టుకు వెళ్ళినంత మాత్రాన దానికి న్యాయం జరుగుతుందని కాదు, సుప్రీం కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి వాదన వినిపించాలనేదే కిషన్ రెడ్డి వాదన వాక్యాలుగా చూస్తున్నాం. సంపత్. ఓకే ఆర్కే, ఇప్పుడు జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా 3 పేర్లను ప్రకటించినట్లు కేంద్ర మంత్రి అంటున్నారు. అయితే ఆ పేర్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఎవరెవరు బరిలో దిగే అవకాశం ఉంది? ఏదైతే మనం ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు ఎన్నికలకు సంబంధించిన జూబ్లీకి సంబంధించిన అభ్యర్థి విషయంలో కసరత్తు చేస్తున్నారు. దానికి ఈ రోజు ఎన్నికల పార్లమెంటు సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం తర్వాత అభ్యర్థిని ప్రకటించారు. ఏదైతే 3 పేర్లు అన్నారో దాదాపుగా మనం గతంలో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, అదేవిధంగా వీరపనేని పద్మ వీళ్ళు 3 పేర్లు అధిష్టానానికి పంపించినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే లేకపోతే వీరపనేని పద్మ స్థానంలో బీసీ వర్గానికి సంబంధించి ఎవరికైనా మహిళలకు ఇవ్వాలనుకుంటే కన్నా ఆకుల విజయ్ పేరు కూడా చేర్చే అవకాశం ఉంది. ఈ 3 పేర్లు ఎవరనేది ఇప్పుడు వరకు అయితే పార్టీ నుంచి మనకి క్లారిటీ రాలేదు. కానీ ఈ 4 పేర్లు అంటే బీసీకి ఇవ్వాలనుకుంటే మాత్రం ఆకుల విజయ్ పేరు అందులో ఉంటది. లేదనుకుంటే వీరపనేని పద్మ పేరుతో పాటు కీర్తిరెడ్డి, లంకల దీపక్ పేరు ఉంటాయి. ఈ 3 పేర్లు ఉంటాయి. అది లేకుంటే అదే విధంగా గతంలో లంకల దీపక్ పోటీ చేశారు కాబట్టి ఆయనకే ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే మహిళలకు ఇవ్వాలి, మహిళలకు
ప్రాతినిధ్యం ఇవ్వాలి, మహిళలకు ప్రోత్సహించాలని బీజేపీ మొదటి నుంచి చెప్తుంది. కానీ అదేవిధంగా 33% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చామని చెప్తున్న బీజేపీ, అదే బీజేపీలో మహిళల ప్రాధాన్యత ప్రజాప్రతినిధుల ప్రాధాన్యం కూడా తక్కువ ఉంది కాబట్టి మహిళలకి ఇవ్వాలని ఉద్దేశం ఉంటే కానీ తప్పనిసరిగా మన జూటూరు కీర్తిరెడ్డికి మాత్రం వచ్చే అవకాశం ఉంది. లేదనుకుంటే లంకల దీపక్ ఈ ఇద్దరిలో ఎవరికైతే ఈ రోజు అనౌన్స్ చేసే అవకాశం అయితే గ్యారంటీగా ఉంది సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ ఆర్కే.